హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్! ముందుగా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 4. శైలుని ముట్టుకునేంతలో ఎగిరి ఆమడ దూరం పడతాడు ఒక రౌడీ. అది చూస్తున్న అందరికీ నోట మాట రాకుండా అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు, శైలుతో సహా. మైండ్ హీట్ ఎక్కిపోయి రిలాక్సేషన్ కోసం బీచ్ సైడ్కి వచ్చిన సిద్ధు తన సెన్సెస్ ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంటే, ఏమైంది, ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని చుట్టూ చూస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. అప్రయత్నంగా తన చేతిని చూసుకుంటాడు సిద్ధు. తన చేతికున్న బ్రేస్లెట్ వెలుగుతూ ఆగిపోతూ ఉంటుంది. అలా ఉంటే తన రత్నం ప్రమాదంలో ఉంది అని అర్థం. అది చూసి కళ్ళు పెద్దవి చేసుకొని, అంటే నా రత్నం ఇక్కడే, ఈ చుట్టుపక్కలే నాకు దగ్గరలో ఉంది అంటూ అంతా వెతుకుతూ ఉన్న సిద్ధుకి బీచ్కి చివర్లో ఒక అమ్మాయిని ఎవరో ఏడిపిస్తూ కనిపిస్తారు. ఎవరా అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తాడు. సిద్ధు చూస్తుంది నిజమో కాదో అన్నట్టు చూస్తూ ఉండిపోతాడు తనకు తెలియకుండానే. తన నోటి నుంచి శైలజ అన్న పేరు వస్తుంది. అప్పుడు చూస్తాడు, శైలు మెడలో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది ఒక రత్నం. అది నిజంగానే నా రత్నం, అది తన దగ్గరే ఉంది అని మెరిసే కళ్ళతో అనుకుంటాడు. ఇంతలో మిగతా ఇద్దరు, ఎవరు నువ్వు, మా వాడిని అలా పడేశావు అని శైలు మీదకి వస్తూ ఉంటారు. అది చూసిన సిద్ధు చెయ్యి హీట్ ఎక్కిపోతుంది. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యి, హో షిట్, రత్నం దాని పవర్స్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. అది చాలా పవర్ఫుల్. శైలు బాడీ అది బేర్ చేయలేదు. వెంటనే తనని కాపాడాలి, లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అనుకుంటూ పరిగెత్తుకుంటూ శైలు వైపు వెళ్తున్నవాడు కాస్త అక్కడికి మనోజ్ రావడం చూసి తన అడుగుల్ని ఆపేస్తాడు. ఆ రౌడీలిద్దరూ కోపంగా శైలు మీదకి వస్తుంటే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది శైలు. తనని టచ్ చేసేంతలో ఇద్దరు మెళ్ళు పట్టుకొని వెనక్కి విసిరి పడేస్తాడు మనోజ్. అప్పటి వరకు ప్రమాదం ఉంది అని తన మెడలో ఉన్న చైన్కి ఉన్న డైమండ్ ఎర్రగా మెరుస్తూ ఒక్కసారిగా శైలులో భయం తగ్గేసరికి నార్మల్ అయిపోయి పచ్చ రంగులోకి మారిపోతుంది. అక్కడి సిద్ధు చేయి కూడా వేడి తగ్గిపోతుంది. అది గమనించిన సిద్ధు ఆగిపోతాడు. ఇంతలో అక్కడికి చరణ్ కూడా రావడంతో ఇద్దరూ కలిసి ఆ ముగ్గురిని చితకబాదుతూ ఉంటారు. షాలు వచ్చి శైలుని లేపి నిల్చోబెడుతుంది. శైలు, నీకేం కాలేదు కదా? హా దినా, బానే ఉన్నా. ఎంత ధైర్యంరా మీకు, నా చెల్లి జోలికే వస్తారా? అది చెల్లేంట్రా, దెయ్యం లెక్కుంది, మా వాడు దాన్ని పట్టుకోగానే ఆమడ దూరం పోయి పడ్డాడు అని ఆ రౌడీగాడు అంటుంటే, తనని అంత మాట అంటావా అని కడుపులో కాల్తో తంతాడు చరణ్. ఇంకొక్కసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళాలనే ఆలోచన వస్తే నేనే గుర్తురావాలరా మీకు అంటూ పోలీస్ దెబ్బలు రుచి చూపిస్తాడు చరణ్. ఒక పక్క మనోజ్, ఇంకో పక్క చరణ్ ముగ్గురిని ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు. ఇంతలో అటు సైడ్ పోలీసులు రావడంతో ముగ్గురు పోలీసుల దగ్గరికి పరిగెత్తి, సార్ సార్ చూడండి సార్, మమ్మల్ని చంపేస్తున్నారు అని అడిగేంతలో వచ్చిన పోలీసులందరూ చరణ్ని చూసి సల్యూట్ చేస్తారు. అంతే, ముగ్గురు షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు. వీళ్ళని జైల్లో పడేయండి అంటాడు చరణ్. ఓకే సార్ అని సెల్యూట్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు వచ్చిన పోలీసులు. ఇద్దరు శైలు దగ్గరకు వచ్చి మనోజ్ కోపంగా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు శైలుని. చెంప మీద చేయి వేసుకొని బాధగా, అన్నయ్య అంటుంది. నోర్ముయ్, ఒక్కదానివే ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడే ఉండమన్నాను కదా. అది, ఇంకేం మాట్లాడకు. ఇద్దరు కోపంగా ఊగిపోతుంటే, అరే ఏదో పొరపాటున వచ్చింది అంటుంది కదా అంటుంది షాలు. నువ్వు తనకి వంత పాడకు షాలు అంటాడు మను కోపంగా. ఇద్దరి దగ్గరకు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని, సారీ అన్నయ్య, సారీ బావా, చల్లగాలు వస్తుంటే ఇలా వచ్చాను, ఇంతలో ఎదవలు వచ్చారు, ఇంకా మాటలు ఆపి బయలుదేరండి అని చెప్పి కోపంగా ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సిద్ధుకి శైలు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవ్వరూ కనిపించట్లేదు. తన దగ్గర తన రత్నం ఉందని కళ్ళు కూడా ఆర్పలేకపోతున్నాడు ఆనందంతో. షాలు శైలు దగ్గరకు వచ్చి, వాళ్ళు చాలా భయపడినట్లున్నారు, పద ఫస్ట్ ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం అని తీసుకెళ్ళిపోతుంది. వెళ్తున్న శైలు వైపే చూస్తూ, బంగారం, నా రత్నం నీ దగ్గరే ఉందా? అందుకేనా నిన్ను చూసినప్పుడల్లా అదో రకమైన ఫీల్ వస్తుంది నాకు అంటూ గుండె మీద చేయి పెట్టుకొని, ఇక్కడంతా నొప్పినిస్తున్నావు ఎందుకు? కేవలం నా వస్తువు నీ దగ్గర ఉంది కాబట్టే మన ఇద్దరి మధ్య ఇలా జరుగుతుందా, లేక నీకు నాకు మధ్య వేరే సంబంధం ఏమైనా ఉందా అనుకుంటూ నవ్వుతూ తన్నే చూస్తూ, అది ఎలాంటి సంబంధమైనా నువ్వు ఇక్కడ చేరిపోయావు, ఎందుకో అర్థం కావట్లేదు అంటూ తన గుండెల మీద చేతులు వేసుకుంటాడు సిద్ధు. అప్పుడే అక్కడికి వచ్చిన గీతు ఇదంతా విని కంగు తింటుంది. షాలు కోపంగా
తన దగ్గర ఉండకుండా ఎక్కడికి పోయావే? వాష్రూమ్ కని వెళ్ళాను. ఇంతలో ఇంత జరిగిందా అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగా మీ కబుర్లు అయిపోతే బయలుదేరుతాం అంటూ కార్ హార్న్ మోగిస్తాడు మనోజ్. అమ్మో పదవదిన ఫాస్ట్గా, ముందే వాళ్ళిద్దరూ చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ లేట్ చేస్తే కొట్టినా కొడతారు సారీ అంటూ ముగ్గురు వెళ్ళి కారులో కూర్చుంటారు. ముందు సీట్లో చరణ్ మనోజ్ ఉంటే వెనక సీట్లో షాలు శైలు గీతు కూర్చొని ఉంటారు. మనోజ్ వెనకాల షాలు, చరణ్ వెనకాల గీతు, మధ్యలో శైలు. దారిలో వెళ్తూ కూడా చరణ్కి మనోజ్కి కోపం తగ్గక అలానే కోపంగా ఉంటారు. వాళ్ళని చూసి కూల్ చేయాలి అనేసి ముందుకు వంగి అన్నయ్య సారీ అంటూ మనోజ్ భుజం మీద చేయి వేస్తుంది. సైలెంట్గా కూర్చో శైలు, మళ్ళీ కొడతా లేదంటే అని కోపంగా సింహగర్జన చేసినట్టే అరుస్తాడు మనోజ్. ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కనే ఉన్న చరణ్ వైపు చూసి బావా నువ్వైనా అనేంతలో ఒకసారి చెప్తే అర్థం కాదా శైలు అని కోపంగా అరుస్తాడు చరణ్. షాలు తనని వెనక్కి కూర్చోబెట్టి కొంచెం ఓపిక పట్టే, వాళ్ళు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నీకేమన్నా అవుతుందేమో అన్న కంగారు ఇంకా పోయినట్లేదు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, సైలెంట్గా కూర్చో అని సైలెంట్గా కూర్చోబెట్టుకుంటుంది. దారిలో వెళ్తూ శైలు మెడలో ఉన్న చైన్ని చూస్తుంది షాలు. అరే శైలు, ఇదెప్పుడు తీసుకున్నావు? నేను ఎప్పుడు చూడలేదే దీన్ని, చాలా బాగుంది. ఓహో ఇదా, అన్నయ్య తెచ్చాడు వదినా లండన్ నుంచి. ఆహా అది కాదురా, ఇది చిన్న టైం ఎంతో ఉంది చూడు అని దాన్ని తీసి చూపిస్తుంది. ఓ ఇద్దా అని ఏదో చెప్పేంతలో సైలెంట్గా ఉండలేరా అని గర్జించినట్టే అరుస్తాడు మనోజ్. వామ్మో వదినా, నీతో మళ్ళీ మాట్లాడతలే, ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్. అవునరా అంటూ ఇద్దరు సైలెంట్ అయిపోతారు. గీతాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి షాలుని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే అన్నయ్య వదిన మనతో వస్తుందిలే, మన ఇంటికే వెళ్ళు అంటుంది శైలు. ఏంటి శైలు ఇప్పుడు ఎందుకు అక్కడికి, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఏదో చూస్తుంటారు నా కోసం అంటుంది షాలు. వదినా ప్లీజ్ వదినా, ఈ టైంలో నన్ను ఒక్కదాన్ని వదలకే ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది శైలు. ఇదంతా ఇద్దరు ఊరకంట గమనిస్తూ లోపల నవ్వుకుంటూ ఉంటారు. సరేలే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆనందపడిపోతుంది. ఏం అవసరం లేదులే, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటూ తీసుకెళ్తూ ఉంటాడు మనోజ్. అంతే గుండెలో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యి వదినా ఇప్పుడేం చేయమంటావు నన్ను అని అడిగితే నేనేం చేస్తానే, మీ అన్న మాటకి ఏదో చెప్పగలనా నేను, ప్లీజ్ వదినా నువ్వే ఎలాగోలా కంట్రోల్ చేయగలవు అన్నయ్యని. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా శైలు నిలయం బంగ్లా ముందు కారు ఆగుతుంది. భయంతో చుట్టుపక్కల ఏవి కూడా చూడకుండా వదినా ప్లీజ్ వదినా నన్ను వదిలిపెట్టి వెళ్ళకే అంటూ అడుగుతుంటే దిగుతారా ఇంక కారులోంచి అంటారు ఇద్దరు ఒకేసారి. అప్పుడు చూసుకుంటుంది, అమ్మయ్య ఇక్కడికే తెచ్చారు అంటూ ఊపిరి పీల్చుకుంటుంది శైలు. మీ అన్నయ్యకి నీకేం కావాలో తెలియదా ఏంటి, పద ముందు అంటూ లోపలికి వెళ్ళిపోతారు. వచ్చారా రండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, కాఫీ తాగేసి రెస్ట్ తీసుకోండి అందరూ అంటాడు కిరణ్. మాకేం వద్దు మావయ్య అని చెప్పి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు మనోజ్ ఇంకా చరణ్. ఏమైంది వీళ్ళకి? అప్పుడే లోపలికి వస్తున్న షాలు శైలుని చూసి అమ్మ షాలు. హా మావయ్య. ఏమైందమ్మా వాళ్ళిద్దరు అంత కోపంగా వెళ్ళిపోయారు? ఒకసారి మెట్ల వైపు చూసి ఒక పెద్ద నిట్టూర్పు వదిలి అక్కడ జరిగిందంతా చెప్తుంది షాలు. దేవుడా ఎంత ప్రమాదం తప్పింది, ఎప్పుడు చూసినా ఒంటరిగా పోవాలని చూస్తుంటావు ఎందుకే, నీకొకరి దగ్గర కుదురుగా ఉండడం చేత కాదా అని అరుస్తుంది రాధ. అమ్మా ప్లీజ్, ఇప్పటికే అన్నయ్య బావ నాతో మాట్లాడట్లేదని బాధగా ఉంది నాకు, మళ్ళీ మీరు కూడా అనొద్దు. చాలే ఆపరాధా, ముందే పిల్ల భయపడి వచ్చుంటే. అమ్మ శైలు ఇలా రా అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వేం బాధపడకులేమ్మా, నీకేమైనా అవుతుందేమో అని వాళ్ళు భయపడి ఉంటారు. హా డాడీ నాకు కూడా తెలుసు, కానీ వాళ్ళు కోపంగా ఏం మాట్లాడకుండా ఉంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడతా వాళ్ళతో అంటుంటే ఇప్పుడు వద్దుమా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు, పొద్దున్నే మాట్లాడుతూ కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోపో, బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటావు. సరే డాడీ అని వాళ్ళ డాడీకి ముద్దు పెట్టి కోపంగా చూస్తున్న వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి నా బంగారు మమ్మీ కాదు అలా కోపంగా ఉండకే, నేను అస్సలు చూడలేను అని ముద్దు పెట్టి చెంగున వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపే చూస్తూ అల్లరి పిల్ల అని ముద్దుగా కసురుకుంటుంది రాధ. సరే మా షాలు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో, నీ రూమ్ తెలుసు కదా. అత్తయ్య తెలుసు, మీరు తిన్నారా ఇంతకీ? తిన్నామమ్మా అంటాడు కిరణ్. ఓకే మావయ్య గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది షాలు. రూమ్లో కూర్చొని అన్నయ్య వాళ్ళని ఎలా కూల్ చేయాలా అని ఆలోచిస్తుంది శైలు. ఫ్రెష్ అప్ అయిపోయి ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ మనోజ్ రూమ్ దగ్గరికి వస్తుంది షాలు. ఇప్పుడు పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అనుకుంటూ డోర్ కొట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. అది చూసి తనని పిలిచేలోపు ఫోర్స్గా షాలు లోపలికి లాక్కొని డోర్ లాక్ చేసి గట్టిగా హత్తుకుంటాడు మనోజ్. మను ప్లీజ్ షాలు కొంచెం సేపు నన్ను ఇలానే ఉండనివ్వు, మైండ్ అంతా చాలా అప్సెట్గా ఉంది.
తను బాధపడుతున్నాడు అని అర్థమై ఒక చేత్తో తనని హత్తుకుంటూ ఇంకొక చేత్తో తన తల నిమురుతూ ఉండిపోతుంది శాలు. అది బాధపడితే నువ్వు చూడలేవు, అయినా కూడా ఎందుకురా కోపం ఉన్నట్టు నటిస్తావు? కొద్దిగా నవ్వుతూ నా గురించి బాగానే చదివావే. నీ గురించి నాకు కాకపోతే ఇంకొరికి తెలుస్తుందిలే కానీ చెప్పు ముందు. తనని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒళ్ళో పడుకొని, లేకపోతే ఏంటి శాలు, ఎంత భయం వేసిందో తెలుసా నాకు. ఒక్క క్షణం నేను రాకపోయింటే తను ఎలాంటి పరిస్థితిలో ఉండేదో అంటుంటే తన నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టేసి, అలాంటిది ఏం జరగదులే మనం అందరం ఉన్నాం కదా, ఇంకెప్పుడు కూడా తను అలా ఒంటరిగా వెళ్లకుండా చూసుకుందాం సరేనా? వాళ్ళ అమ్మలా శాలు అలా చెప్తుంటే తననే చూస్తూ, నిజంగా నిన్ను చూస్తుంటే మమ్మీని గుర్తొస్తుంది, అందుకే అంటారు కదా ఏ అబ్బాయికైనా అమ్మ తర్వాత అమ్మ లాంటిది భార్యనే అవుతుందని అని ప్రేమగా తనని ముద్దు పెట్టుకుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు వేరై డోర్ వైపు ఏదో శబ్దం రావడంతో అటు సైడ్ చూస్తారు ఇద్దరు. బయట శైలు కాలు కాలిన పిల్లిలాగా మనోజ్ రూమ్ డోర్ ముందే తిరుగుతూ కనిపిస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని శాలు డోర్ తీయడానికి వెళ్తుంటే వెళ్ళనీయకుండా ఆపేస్తాడు మనోజ్. వద్దు శాలు, నైట్ అలానే ఉండినేదాన్ని, ఇంకోసారి ఇలాంటి తప్పు ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అది కాదు మను, పాపం కదా, నువ్వు దాన్ని వెనకేసుకొని వచ్చావంటే కొట్టేస్తా నిన్ను కూడా. నన్ను కొడతావా? కొట్టు అంటూ ముద్దుగా అడుగుతుంది శాలు. మరీ ఇంత ముద్దుగా అడిగితే ఎట్లా కొడతానే, కొట్టడానికనే చేయొస్తుందా నాకు? మరెందుకో బడాయి మాటలు. నవ్వుకొని తనని దగ్గరికి తీసుకొని, ఈ మాత్రం లేకపోతే ఎవరు మాట వినరు కదా, ముఖ్యంగా మీ ఇద్దరు అని తలతో ఢీ కొడతాడు. అబ్బా అని తల రుద్దుకుంటూ, మరిప్పుడు తనని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మార్నింగ్ వరకు అలా ఉండి మార్నింగ్ మాట్లాడతాంలే ఇద్దరం. ఇందాకే చరణ్ మెసేజ్ చేశాడు, ఇంతసేపు చరణ్ రూమ్ దగ్గర తిరిగి వాడు తలుపు తీయకపోయేసరికి నా దగ్గరకు వచ్చింది. తిరిగినే కొంచెం సేపు తిరిగి వెళ్ళి పడుకుంటుందిలే, నువ్వేం కంగారు పడుకు. అలా ఎంతసేపు అయినా మనోజ్ డోర్ తీయకపోయేసరికి బాధగా వెళ్ళిపోతుంది శైలు. అది చూసి ఇద్దరు నవ్వుకొని, సరిపోయారుగా ఇద్దరు అన్న చెల్లెలు అనుకుని తన వెంట వెళ్తుంటే, నువ్వెక్కడికి అంటాడు మనోజ్. వెనక్కి తిరిగి తన 2 చేతులు నడుము మీద పెట్టుకొని, నా రూమ్కి, ఇంకెక్కడికి వెళ్తాను? ఒంటిగా చూస్తూ, ఇక్కడే ఉండొచ్చుగా బంగారం. చంపేస్తా, ఏం చేద్దామని? అది చెప్పే కన్నా చూపిస్తే బాగుంటుంది అంటూ దగ్గరకు వస్తుంటే, హే నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ అంటూ ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది శాలు. హే శాలు, ఒక్క నిమిషం ఆగే, ఏం చేయనులే అంటున్నా కూడా వినిపించకుండా వెళ్ళిపోతుంది. దొంగ మొహందాన, తప్పించుకున్నావు కదా, తర్వాత చెప్తాను ఈ పని అనుకొని వెళ్ళి పడుకుంటాడు. అటు పక్క చరణ్కి నిద్ర పట్టట్లేదు, శైలుతో మాట్లాడలేదు అని. వెళ్ళి ఒకసారి చూద్దామనేసి వెళ్తాడు. బాగా ఏడ్చినట్టుంది, చంపలకి చార్లు కట్టుకుపోయిండి ఉండడం చూసి గుండె పిండేసినట్టు అనిపిస్తుంది చరణ్కి. చిన్నగా తన చెంపని ముర్తూ తెచ్చుకున్న వెన్న తీసి మనోజ్ కొట్టిన చెంప మీద రాస్తూ ఉంటాడు. అప్పుడే వెన్న తీసుకుని వస్తున్న మనోజ్ చరణ్ని చూసి ఆగిపోతాడు. నేనున్నా లేకపోయినా దాన్ని జీవితాంతం బాగా చూసుకోగలవన్న నమ్మకం నాకుంది చరణ్ నీ మీద అని ఇద్దరిని సంతోషంగా చూసుకొని తను వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన సిద్ధు సంతోషం పట్టలేక ఏది కనిపిస్తే అది తినేస్తూ ఉంటాడు. అది చూసిన కిట్టి, సిద్ధా నీకేమైనా మెంటలెక్కిందా, అలా ఏది పడితే అది తింటే పోతావురా అని గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వస్తాడు సిద్ధు. ఏమైంది సిద్ధా, ఎందుకంత ఎగ్జైటింగ్గా ఉన్నావు? నేను అనుకున్నది నిజమైంది కిట్టి, నా రత్నం మా అమ్మాయి దగ్గరే ఉంది, ఈరోజు నాకు కళ్ళారా చూసా నేను అని మెరిసే కళ్ళతో చెప్తుంటాడు. అవునా, మరి తీసుకోలేదే? అప్పుడే కాదు, అది అంత ఈజీగా తీసుకోలేను. అదేంటి సిద్ధా? కోపంగా కిట్టి వైపు చూస్తూ, లోకం మారిపోయేసరికి నీ ఆలోచనలు కూడా మారిపోయాయి కిట్టి. అర్థం కాక కిట్టి చూస్తుంటే, అది నేను పొరపాటున చేజాచుకున్నా, మనం ఎక్కడున్నా పెట్టి మర్చిపోతే మన దగ్గరకు వస్తుందేమో, కానీ పొరపాటున మనం పోగొట్టుకుంటే మన దగ్గరికి రావడానికి చాలా కష్టం. అది కాక ఇన్ని రోజులు తన దగ్గర ఉంది అంటే అది ఆ రత్నం తనకి అలవాటు పడి ఉంటుంది. మనల్ని చూడగానే గుర్తుపడుతుంది, కానీ దాన్ని బలవంతంగా తీసుకోవాలని చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం మర్చిపోయావా నువ్వు అని కోపంగా అరుస్తాడు సిద్ధు. సారీ సిద్ధ, ఈ లోకంలోకి వచ్చాక మన రూల్స్ ఏవి నాకు సరిగ్గా గుర్తులేవు అని నవ్వుతాడు కిట్టి. ఏడ్చావులే, ఇన్ని రోజుల నుంచి తనకి నాకు ఏదో కనెక్షన్ ఉంది అనుకున్నాను, కానీ అది నా రత్నం వల్ల అని అనుకోలేదు. కానీ ఎందుకో కేవలం రత్నం వల్ల మాత్రమే మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని నాకు అనిపించట్లేదు కిట్టి. అంటే అంటే అది కాక వేరే ఇంకేదో సంబంధం ఉంది మా మధ్య, అదేంటి అనేది అర్థం కావట్లేదు. నీకెందుకు అలా అనిపిస్తుంది? తెలియదు కిట్టి, కానీ తను నా పక్కన ఉన్నా, నా ఎదురుగా ఉన్నా, నా కళ్ళు వద్దంటున్నా తన్నే చూస్తున్నాయి. ఎంత తిప్పుకుందాం అనుకున్నా నా వల్ల కావట్లేదు. దీనిని ఏమంటారో నాకైతే తెలీదు అంటూ ఆలోచనలో పడతాడు సిద్ధు. నిద్రపోతున్న శైలుకి ఎవరో చెంప మీద టచ్ చేస్తున్నట్టు అనిపిస్తే మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా చరణ్ని చూసి బావా అంటూ లేచి కూర్చుంటుంది.
తను లేచిందని చూసి కావాలని కోపం నటిస్తూ దూరంగా జరుగుతాడు. ముఖమంతా బాధగా పెట్టుకొని బావా అంటూ చేయి పట్టుకుంటుంది. తన సైడ్ కూడా చూడకుండా ఎటో చూస్తుంటే బావా ప్లీజ్ కదా, సారీ చెప్తున్నా కదా, నాతో మాట్లాడవా ప్లీజ్ అని చిన్నపిల్లల బ్రతిమలాడుతుంటే నవ్వు వచ్చేసింది చరణ్కి. అయ్ నవ్వేసావా, థ్యాంక్ యూ బావా అంటూ బెడ్ మీదనే హగ్ చేసుకుంటుంది. తన వైపు తిరిగి ప్రేమగా హగ్ చేసుకుంటూ చిరుకోపంగా ఇంకోసారి ఇలా మాకెవరికి చెప్పకుండా వెళ్తావా? లేదు బావా, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెవులు పట్టుకుంటుంది శైలు. నవ్వుకొని నీకేమైనా అయితే మేమేం కావాలే, కొంచెమైనా జాగ్రత్త ఉండొద్దా? మొన్నేమో ఎక్కడికో పోయి కార్ యాక్సిడెంట్ చేసుకున్నావు, ఇప్పుడేమో ఇలా ఇలా ఉంటే మాకెంత టెన్షన్ ఉంటుందిరా. సారీ బావా, ఇంకెప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను అని బాధతో ఏడుస్తూ అంటుంది. నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఇంక రెస్ట్ తీసుకో అని తను వెళ్తుంటే చేయి పట్టుకొని బావా మరి అన్నయ్య చిన్నగా నవ్వుకొని నేనే నీ మీద ఒక గంట కూడా కోపంగా ఉండలేకపోయాను, ఇంక బాగుంటాడా, నువ్వంటే పంచ ప్రాణం తనకి, ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, కాకపోతే కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నాడు, మార్నింగ్ మాట్లాడతాలే నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మార్నింగే మాట్లాడతాను అన్నయ్యతోటి అనుకొని పడుకుండిపోతుంది శైలు. అదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కామెంట్స్లో చెప్పేయండి. ఈ రోజుకి ఇంతే మరి. ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.